2,000 అని చెప్పుకునే పరిస్థితి లేదు కదా. పైగా జీతాలు తగ్గినాయి. కాబట్టి ఈ రకమైన దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ఖచ్చితంగా దీనికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఎవరైతే నష్టపోయారో, కష్టపడుతున్నారో, ఇవాళ అంగన్వాడీ పరిస్థితి ఏంటి? వాళ్ళు మార్చి 22లోని చెప్పారు వాళ్ళు మా డిమాండ్లు ఉన్నాయి, మా డిమాండ్లు మేము మాట్లాడమని. నువ్వు మాట్లాడలా. ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయింది. మార్చి 22 చెలో కలెక్టరేట్లు పెట్టినప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు మా డిమాండ్లు ఇవి, మీరు పిలిచి మాట్లాడండి అని. ఎవరు పిలిచి మాట్లాడలా. ఇవాళ ఆశా వర్కర్సు, నిరుద్యోగులు, ఎల్సిడిలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, మున్సిపల్ వర్కర్సు, ఏ వర్గం కూడా ఇవాళ ప్రశాంతంగా ఉద్యోగం చేసిన పరిస్థితి లేదు. చేసిన ఉద్యోగాలకి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ దారుణం ఎక్కువ కాలం కొనసాగదు. ఖచ్చితంగా ఈ 13,42,000లో అయితే గీతే మీ సెక్రటరియట్ ఎంప్లాయీస్ వెంకటరామరెడ్డి కూడా ఈ ప్రభుత్వాన్ని అసహించుకున్న పరిస్థితి. కాబట్టి 13,42,000 వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం నిన్ను గద్దె దించే వరకు వాళ్ళు వెనకాడరు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది కౌలు రైతులు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది నిరుద్యోగులు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది భవన కార్మికులు, వీళ్ళందరూ కూడా ఓటు ఎప్పుడు వేయాలా, ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు దించాలని ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మరి ముఖ్యమంత్రికి ఇది తెలుసో లేదో. ఏదైనప్పటికీ కూడా ఉద్యోగుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఒక విషయంతో స్పష్టంగా చెప్పదలుచుకుంది. కక్షపూరితమైన పరిస్థితులు ఉండవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే వాళ్ళ ఇబ్బందుల్ని ఆన్సర్ చేస్తాం. ఖచ్చితంగా చిన్న ఉద్యోగుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పుడు సానుభూతి ఉంది. గతంలో కూడా అంగన్వాడీలకి 2016లో మళ్ళీ 18లో 2 సార్లు పెంచింది తెలుగుదేశమే. 4,200 నుంచి 10,500 చేసింది తెలుగుదేశమే. 10,500 నుంచి 11,500 చేసింది వైసీపీ ప్రభుత్వం. మరి నువ్వు వచ్చి 4 సంవత్సరాలు అయింది, రూపాయి పెంచలా. మాకిచ్చిన 4 సంవత్సరాల్లో దాదాపు 6,500 రూపాయలు, 6,700 రూపాయలు తెలుగుదేశం పెంచింది. ఆశా వర్కర్లకు పెంచింది, విఆర్ఏలకు పెంచింది, అందరికి పెంచింది. నువ్వు చెప్పుకునేది ఒక అంశం చెప్పు. ఒక మున్సిపల్ వర్కర్